2019వ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2019వ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మార్పులను అందిస్తుంది. ముఖ్యంగా ఇది ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు. 2018వ సంవత్సరంలో లాగానే 2019వ సంవత్సరం కూడా మీకు ఒక మంచి సంవత్సరంగా ఉండబోతుంది. మీకు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి గ్రహాలు అనుకూలత కారణంగా మీరు ఉన్నత స్థానంలో ఉండబోతున్నారు. అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం కారణంగా మీ ఉద్యోగపరంగా ఇంకా ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ 2019వ సంవత్సరంలో ముఖ్యంగా 2018వ సంవత్సరంలో మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి సంబంధించి కూడా ఫలితాన్ని పొందుతారు. రాజకీయ పరంగా ఇంకా నాయకత్వ పరంగా అలాగే మంచి పనులను చేయడం కోసం ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ 2019వ సంవత్సరం ఒక అద్భుత కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలోని ఏప్రిల్, నవంబర్, డిసెంబర్ నెలలలో మీకు గ్రహస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. అందుకే ఈ 3 నెలలు మీకు అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలోని ఏప్రిల్, నవంబర్, డిసెంబర్ నెలలలో మీరు ఏది చేసినా కానీ అది మీకు అఖండ విజయాన్ని అందించబోతుంది. మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచబోతుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలను అన్నింటినీ కూడా ఈ 2019వ సంవత్సరంలో మీరు వింటారు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఈ 2019వ సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి వాటిని అమలు పరచడానికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. 2019వ సంవత్సరం మీకు గొప్ప విజయాన్ని అందించబోతుంది. అలాగే ఈ సంవత్సరంలో అందులోనూ ముఖ్యంగా జనవరి 1 నుంచి మార్చి 27వ తేదీ వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ కొద్దిమేర మిగతా నెలలతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ ఫలితమే చెప్పవచ్చు. ఈ 2019వ సంవత్సరం మొత్తంలో కూడా ఈ మొదటి 3 నెలలు మాత్రమే మీకు కొద్దిమేర అనుకూలత, ప్రతికూలత అనేటువంటి మిశ్రమ ఫలితాలను పొందుతారు తప్ప మిగిలిన 9 నెలలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న సమస్యలను మాత్రం ఎదుర్కొంటారు. అలాగే ఊహించినటువంటి ఇంకా వృథా ఖర్చులను మాత్రం ఎదుర్కోబోతున్నారు. ఈ మొదటి 3 నెలలు మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త విన్నప్పటికీ శుభకార్యాలను మాత్రం ఈ మొదటి 3 నెలలలో కాకుండా ఏప్రిల్లో పెట్టుకుంటారు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ సంవత్సరం శుభవార్త వింటారు. మీ రహస్య శత్రువులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి ధనానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి. ఈ 2019వ సంవత్సరంలో మార్చి 27వ తేదీ వరకు కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మార్చి 27 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుతారు. కానీ ఏప్రిల్ 25 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏప్రిల్ 25 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ మధ్యలో ముఖ్యమైనటువంటి పనులను చేయకపోవడమే మంచిది. అలాగే ఈ సంవత్సరం మార్చి 27 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు మాత్రం మీ ఉద్యోగపరంగా మంచి విజయాన్ని పొందుతారు. ఇంకా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో వేతన పెంపును పొందుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఇంతకుముందు కన్నా చాలా చురుగ్గా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇది అద్భుత కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే డబ్బు మిగులు అనేది ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి కూడా మార్చి 27 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఒక అద్భుత కాలంగా చెప్పవచ్చు. తిరిగి మార్చి 25 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మాత్రం ఒక పరీక్షా కాలంగా ఉండబోతుంది. చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మీరు చూసి చూడనట్టుగా వదిలేసేటువంటి ఎన్నో విషయాలే మీకు సమస్యగా మారబోతున్నాయి. ఎదుటి వారిలో వచ్చినటువంటి అనుకోని మార్పులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అలాగే మీ వ్యక్తిగత విషయాలు ఇంకా మీ స్నేహితులతో పంచుకోవడం అనేది మాత్రం ఈ సంవత్సరం అంత అనుకూలించదు. ముఖ్యంగా ఏప్రిల్ 25 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో చాలా విషయాలలో మీరు రహస్యంగా ఉండటమే మంచిది. అలాగే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. ఈ 2019వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఇంకా డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అందులోనూ ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 31వ తేదీలలో వచ్చేటువంటి గురువారాలు అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం కుంభరాశి వారు అనుకున్నటువంటి ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే వారి నమ్మకాలు అన్ని విషయాలలో కూడా నిజబోతాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 17 నుంచి వీరికి డిసెంబర్
31వ తేదీ వరకు కూడా వీరి ఉద్యోగపరంగా వేతన పెంపు, పదోన్నతిని పొందుతారు. అలాగే ఒక అదృష్ట కాలంగా ఉండబోతుంది. మంచి ఒప్పందాలను వీరు కుదుర్చుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఇప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో పనులు కూడా సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 31వ మధ్యలో పూర్తవుతుంది. అలాగే 2019వ సంవత్సరం కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వారిలో ధైర్యాన్ని నింపుతుంది. ఇంకా జీవితంలో స్థిరపడడానికి అవకాశాలను అందిస్తుంది. 2019వ సంవత్సరంలో మొత్తంగా కూడా వీరికి మార్చి 27 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు తిరిగి సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా మీ సంస్థలో మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు. అలాగే ప్రస్తుత స్థాయి కన్నా మెరుగైన స్థాయిలో మీరు ఉంటారు. మీ పదోన్నతిని పొందుతారు. అలాగే మీకు రావాల్సి ఉన్నటువంటి ధనాన్ని పొందుతారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్లో మాత్రం మీ ఉద్యోగ సంస్థలో చిన్న చిన్న సమస్యలు, అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా సెప్టెంబర్ నాటికి మీ ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ 2019వ సంవత్సరం ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది చాలా అనుకూలమైన కాలం. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మీ వ్యాపార ఎదుగుదలను మీరు చూస్తారు. అలాగే మీ శత్రువులపై విజయాన్ని పొందుతారు. న్యాయపరంగా ఇంకా ఆదాయ పన్ను పరంగా ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నాటికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా అనుకూలమైన కాలం. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఇంకా కమిషన్ మీద పనిచేసే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి, అందులోనూ బంగారం ఇంకా ధనంతో వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం ఎదురులేని సంవత్సరంగా ఉండబోతుంది. మీ వ్యాపార పరంగా ఉన్నత స్థితిలో మీరు ఉండబోతున్నారు. విద్యార్థులకు 2019వ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. ముఖ్యంగా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంటుంది. అందుకే వీరి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. అలాగే వీరు అనుకున్నటువంటి కాలేజ్లో సీట్ను పొందగలుగుతారు. ఈ సంవత్సరంలోని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో మీ చదువుకు సంబంధించి మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అందులో విజయాన్ని పొందుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి ఎన్నో సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి. అలాగే మీ సంతానం వివాహం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు శుభవార్తను అందిస్తుంది. మీ ఇంటికి సంబంధించి శుభకార్యాలను చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మార్చి లేదా మే నెలలలో మీ ఇంట్లో శుభకార్యాలను చేస్తారు. అయితే ఈ సంవత్సరం మేలో మాత్రం మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అలాగే ఎలాంటి సమస్యలు అయినా సరే మీరు చాలా సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. మొత్తంగా ఈ సంవత్సరంలోని చివరి 3 నెలలు మాత్రం మీకు అత్యంత సంతోషంగా ఉండబోతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైనటువంటి ఆలోచనలను చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మార్చి నెల ఇంకా అక్టోబర్ నెలలలో మాత్రం ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నాటికి మీరు న్యాయపరమైనటువంటి అన్ని సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు. ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు. మొత్తంగా ఈ నవంబర్ నాటికి న్యాయపరమైనటువంటి అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి. ఆదాయపు పన్నుకు సంబంధించి కానీ లేదా మీ వ్యక్తిగత స్థిర ఆస్తికి సంబంధించి కానీ ఇలా ఎలాంటి సమస్య గురించి అయినా సరే న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏప్రిల్ ఇంకా జూన్ మధ్యకాలంలో, అక్టోబర్ ఇంకా డిసెంబర్ మధ్యకాలంలో మాత్రం మీరు చేసేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. అందుకే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్, అక్టోబర్ మధ్యకాలం ఇంకా డిసెంబర్ మధ్యకాలంలో మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణంలో కూడా ముఖ్యంగా దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ సంవత్సరంలోని అక్టోబర్ నెలలో మీరు చేసే ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. అలాగే ఇంతకు ముందులాగా ఎలాంటి నష్టాలను మీరు ఎదుర్కోరు. మీ అవసరాలకు తగ్గట్టుగా ఇంకా మీ ఖర్చులకు తగ్గట్టుగా నగదు ప్రవాహం అనేది మీకు తెలియకుండానే చేరుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీ బంధువులు, స్నేహితులు మీకు సహాయం చేయడానికి ముందుంటారు. ఈ సంవత్సరం మీరు పొందినటువంటి ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేస్తారు. అలాగే విలాసవంతమైన వస్తువులు, బహుమతులను ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని వదిలి కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇంకా కొత్త పెట్టుబడులను చేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి కానీ లేదా నవంబర్ నాటికి కానీ మీరు స్థిర ఆస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఇంకా నవంబర్, డిసెంబర్ నెలలలో మీకు అనుకున్నటువంటి పనులు, అనుకున్నటువంటి ధనం చేతికి అందుతుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు. ఈ సంవత్సరం గురువారాలలో మీరు ఉపవాసం ఉండడం మంచిది. అలాగే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గురువారం రోజున మీ ఇంటి దగ్గరలో ఉండేటువంటి గుడికి వెళ్ళండి. ఇంకా మీకు వీలున్న ప్రతిసారి కూడా విష్ణు సహస్రనామాలను పఠించండి. అలాగే ఈ సంవత్సరం మీరు ఇద్దరి గొడవల మధ్య జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇంకా మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని పేద విద్యార్థులకు చేయండి. అలాగే ఏదైనా ఒక రోజున మీ ఇంటి దగ్గరలోని గుడిలో అన్నదానాన్ని నిర్వహించండి. పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.